मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। भूले जीवन में हो जाए शिव बाबा मुरली में समझाए। भूले जीवन में हो जाए शिव बाबा मुरली में समझाए। तुम्हें देवता बनना है प्यारा, देखो गलती न करना दोबारा। ओ मुरली अमृत की धारा है धारा जो देती दुखों से किनारा। ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరికీ ఓం శాంతి. ఈరోజు 7th जनवरी और स्पेशल संडे का है अव्यक्त मुरली। तो अव्यक्त बाप दादा का रिवाइज डेट है 31 दिसंबर 97। अव्यक्त बाप दादा का रिवाइज डेट 31 दिसंबर 97। तो आज के बाबा की महावाक्य है अव्यक्त मुरली का। तो हेडिंग है इस नए वर्ष को मुक्ति वर्ष मनावो। ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి। इस नए वर्ष को मुक्ति वर्ष मनावो, सफल करो, सफलता लो। ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి, సఫలం చేయండి। కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి। ఈ కొత్త సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి, సఫలం చెయ్యండి, సఫలతను పొందండి। సఫల్ కరో సఫలతా లో, సఫలం చెయ్యండి, సఫలతను పొందండి। तो आज बाप दादा अपने नव जीवन की श्रेष्ठ आत्माओं को, नवयुग रचता आत्माओं को नया वर्ष की मुबारक दे रहे हैं। तो ఈ రోజు బాప్ దాదా తన నవ జీవితం అంటే కొత్త జీవితం యొక్క శ్రేష్ఠ ఆత్మలకు, కొత్త యుగ రచయిత అయిన ఆత్మలకు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు। दुनिया के लिए नया वर्ष आरंभ हो रहा है क्योंकि 31 दिसंबर 97 का। तो ప్రపంచంలోని వారికైతే కొత్త సంవత్సరం అనేది ప్రారంభమైపోతుంది। ఆ బచ్చోं के मन में नवयुग याद आ रहा है। పిల్లలైన మీ కొరకైతే కొత్త యుగం నవయుగం అనేది గుర్తుకొస్తుంది। ఇక్కడ లేటేనని जैसे नया वर्ष कल आने वाला है ऐसे नवयुग भी कल आने वाला है। ఎలాగైతే కొత్త సంవత్సరం రేపు రాబోతుందో అలాగే నవయుగం కొత్త యుగం కూడా రేపే వచ్చేది ఉంది అంటున్నారు బాబా। ऐसे स्मृति आती है कि हमारा नया युग आया कि आया। మీకు ఇలా స్మృతిలోకి వస్తుందా మా కొత్త యుగం ఇంకా వచ్చిందంటే వచ్చేసింది అన్నట్లే। जैसे आज नए वर्ष के लिए मनुष्य आत्माओं के दिल में खुशी है, अल्पकाल का उत्साह है, ऐसे आप आत्माओं को
ఎలాగైతే బాబా అంటున్నారు ఈ రోజు అంటే అందరూ ఎలా ఉన్న ఏ స్మృతిలో కూర్చోండి ఇప్పుడు 31st డిసెంబర్లో ఉన్నాం అనమాట. దాని అనుసారంగా బాబా మురళి వినిపిస్తున్నారు. ఈ రోజు మీ ఆత్మలందరికీ కూడా కొత్త ఎలాగైతే ఈ రోజు కొత్త సంవత్సరం గురించి మనుష్యాత్మల యొక్క మనసులో హృదయాలు సంతోషం ఉంది, అల్పకాలికమైన ఉత్సాహం ఉంది. ఐసే ఆప్ ఆత్మావంకు అదే విధంగా మీ ఆత్మలకు ఏముంది? వారికైతే కొత్త సంవత్సరం వస్తుందని ఉత్సాహం ఉంది. మరి మీకు? కొత్త యుగంలోకి వెళ్తున్నామని. ऐसे आप आत्माओं को नव युग आने की सदाकाल की खुशी है. उनका तो అల్పకాల్ హే, వారి సంతోషం అయితే అల్పకాలికమైంది. అలాగే మీ ఆత్మలకి నవయుగం కొత్త యుగం వస్తుంది అనే సదాకాలం యొక్క సంతోషం ఉందట మీకు. ऐसा लगता है कि बस आज और कल की बात है. ఆ కొత్త యుగం రావడానికి మీకు ఇలాగే అనిపిస్తుందా? ఈ రోజు రేపటి విషయం అంతే. ఈ రోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడ ఉంటాము? కొత్త యుగంలో ఉంటాము అని. ఆజ్ పురానా యుగ్ హే, కల్ నయా యుగ్ సామ్నే కడా హే. ఈ రోజు పాత యుగం ఉంది, రేపేమవుతుంది? కొత్త యుగం అనేది మీ ముందే నిలబడి ఉంది. డ్రామా అనుసార్ ఆజ్ और कल की बात है, ऐसे स्पष्ट स्मृति अनुभव होती है. డ్రామా అనుసారంగా అయితే ఈ రోజు రేపటి విషయంలాగే ఉందట. ఈ విధంగా స్పష్టంగా మీకు స్మృతి అనేది అనుభవం అవుతుందా? या सिर्फ नया वर्ष मनाने आए हो बाबा के पास मधुबन मिलन मनाने के लिए? బాబాను కేవలం మీరు కొత్త సంవత్సరం జరుపుకోవడానికే వచ్చారా? నయా వర్ష నవయుగ్ కి యాద్ దిలాతా హై. ఈ కొత్త సంవత్సరం అనేది ఏం గుర్తు తెప్పిస్తుందట? కొత్త యుగాన్ని గుర్తుకు తీసుకొస్తుంది. ये उमंग उत्साह दिल में रहता है कि कल हम क्या होंगे. ఈ ఉల్లాస ఉత్సాహాలు మీ మనసులో ఉంటాయా? రేపు మనం ఎలా ఉంటాము, ఎక్కడ ఉంటాము అని. अपनी नई शरीर रूपी ड्रेस सामने आती है. नई शरीर रूपी ड्रेस, ఓ డ్రెస్ నై. మీ కొత్త శరీర రూపే డ్రెస్ అనేది మీ ముందు వస్తుందా? మీకు కనిపిస్తుందా? మీ సత్యుగంలో ఏం శరీరం డ్రెస్ తీసుకుంటారనేది, ఏం శరీరం తీసుకుంటారని, ఎలాంటి శరీరం? तो बाबा ने याद है आपका नया शरीर नए युग में कैसे सुंदरता. మీకు గుర్తుందా మీ కొత్త శరీరము కొత్త యుగంలో ఎలా సుందరంగా ఉండేది? దికాయి దే రహీ హై. బాబా అడుగుతున్నారు, కనిపిస్తుందా మీకు మీ కొత్త శరీరం? కొత్త యుగంలో కొత్త శరీరం మీకు కనిపిస్తుందా? ఎవరెవరు కనిపిస్తుందో? ఎవరు కనిపించట్లేదు. అందరికి కనిపిస్తుందా? క్లియర్ గా కనిపించదకే ఉంటది కానీ అంత క్లియర్ గా. అచ్చా, తో బాబా అంటున్నారు మరి కనిపిస్తుందా? ఓ నయీ దునియా కితనీ సుందర్ హే. ఆ కొత్త ప్రపంచం ఎంత సుందరంగా ఉంటుంది. ఏక్ సెకండ్ మే అప్నే రాజ్య అధికార్ కా అనుభవ్ కర్ సక్తే హో యా కర్ రహే హో. బాబా అంటున్నారు ఒక్క సెకండ్ లో మీ రాజ్యాధికారాన్ని అనుభవం చేసుకుంటున్నారా? అనుభవం చేసుకోగలుగుతారా? చేసుకుంటున్నారా? బస్ ఏక్ సెకండ్ మే నవయుగ్ మే చలే జాओ. అంతే, ఒక్క సెకండ్ లో మీరు ఆ నవయుగంలోకి కొత్త యుగంలోకి వెళ్ళిపోండి అంటున్నారు బాబా. ఎక్కడికి? సత్యుగంలోకి. జానా ఆతా హై. ఆ కొత్త యుగంలోకి వెళ్ళడం వస్తుందా రావట్లేదా? వస్తుంది. కితనీ బార్ ये राज्य अधिकार प्राप्त किया है याद है. మీరు ఎన్నిసార్లు ఈ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారో మీకు గుర్తుందా? అనుభవ్ కరో అప్నా రాజ్య కితనా ప్యారా హై. అనుభవం చేసుకోండి మీ రాజ్యం అనేది ఎంత ప్రియంగా ఉంటుంది. న్యారా భీ హై తో ప్యారా భీ హై. అతీతంగా కూడా ఉంది, ఇంకా ప్రియంగా కూడా ఉంది. తో సెకండ్ మే బస్ हमारा राज्य और हमारा विश्व राज्य अधिकारी स्वरूप स्मृति में आ जाए. అంతే, సెకండ్ లోనే మన రాజ్యము మన యొక్క విశ్వరాజ్య అధికారం అనేది స్వరూపం అనేది స్మృతిలోకి వచ్చేయాలి. वे लोग नए वर्ष में एक दो को अल्पकाल की गिफ्ट देते हैं और बाप गिफ्ट देते हैं हम बच्चों को. कौन सा गिफ्ट देते बाबा हम बच्चों को? వారైతే కొత్త సంవత్సరం గురించి ఒకరికొకరు వారు అల్పకాలికమైన బహుమతులు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. మరి బాబా మనకి గిఫ్ట్ ఇస్తున్నారట. ఏం గిఫ్ట్ ఇస్తున్నారు బాబా మనకి? నవయుగుకే
విశ్వరాజ్యకే అధికారికి. బాబా గిఫ్ట్ ఏంటి? నవయుగం, కొత్త యుగం, ఇంకా విశ్వరాజ్యం యొక్క అధికారం అని గిఫ్ట్. ये अविनाशी गिफ्ट इस समय बाप द्वारा आप सबके लिए अटल बावी बन जाती है. ఈ అవినాశి గిఫ్ట్ అనేది ఈ సమయంలో బాబా ద్వారా మీ అందరి కొరకు ఒక స్థిరమైన విధి రచనగా తయారైపోతుంది. అంటే దీని ఎవరు కూడా తప్పించలేరు అన్నమాట. జిస్ బావికో కోయి టాల్ నహీ సక్తా. ఈ రచింపబడిన ఈ రచనని, ఈ విధిని ఎవరు కూడా తప్పించలేరు. అచల్ హే, అఖండ్ హే. అచంచలమైంది మరియు అఖండమైంది. తో ఐసీ గిఫ్ట్ మిల్ గయి హేనా. మరి ఇలాంటి గిఫ్ట్ లభించింది కదా మీకు అడుగుతున్నారు బాబా. తో ఈ గిఫ్ట్ సంభాల్ కర్ రఖనా, కోయి డాకు ఏ గిఫ్ట్ లే నహీ జాయే. మరి గిఫ్ట్ ని సంభాలించుకొని పెట్టుకోండి. మరి ఎవరైనా దొంగ వచ్చి గిఫ్ట్ ని తీసుకెళ్ళిపోకూడదట. సబ్కే పాస్ డబల్ లాక్ హైనా. ఇప్పుడు దొంగ వచ్చి గిఫ్ట్ ని తీసుకెళ్లకుండా అందరి దగ్గర డబల్ లాక్ ఉందా? ఏం బాబా ఏమనే మాకు లాక్ అనుకుంటున్నారా? మాయ మరి. ఆజ్కల్ సింగిల్ లాక్ నహీ చల్తా, డబల్ లాక్ చాహియే. ఈ రోజులలో ఒకటే సింగిల్ లాక్ నడవదట, డబల్ లాక్ ఉండాలి. గోద్రెజ్ కా లాక్ నహీ, గాడ్ కా లాక్ చాహియే. గోద్రెజ్ లాక్ అది కాదట, ఏం లాక్ ఉండాలి? గాడ్ యొక్క లాక్. तो गॉड ने ऐसा लॉक दिया है जो कोई भी तोड़ नहीं सकता. గాడ్ భగవంతుడు మీకు ఎలాంటి లాక్ ఇచ్చారంటే దాన్ని ఎవరు కూడా పగలగొట్టలేరన్నమాట. అగర్ అల్బేలే హో జాయింగే తో డాకు ఆయేగా. ఒకవేళ మీరు నిర్లక్ష్యులుగా అయిపోయారంటే దొంగ వచ్చేస్తారు. डाकू भी होशियार होते हैं, उनको पता पड़ जाता है कि इनका लाक आज ढीला है, इसलिए अलबेले नहीं होना. ఆ దొంగలు కూడా చాలా తెలివైన వారిగా ఉంటారట. తెలివి లేకుండా దొంగతనం చేయగలుగుతారా ఏంటి? చాలా ఆలోచించి చాలా చేయాల్సి ఉంటుంది. అయితే ఆ దొంగలు కూడా చాలా తెలివైన వారిగా ఉంటారు. వారికి తెలిసిపోతుందట ఈ రోజు వీరి లాక్ అనేది డీలా అయిపోయింది, అందుకని మీరు నిర్లక్ష్యులుగా సోమరులుగా అవ్వకూడదు. तो इस नए वर्ष में स्वा के प्रति और सेवा के प्रति कोई नया प्लान बनाया है. అయితే బాబాని కొత్త సంవత్సరంలో స్వయం ప్రతి కానీ సేవ ప్రతి కానీ ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేశారా? కాన్ఫరెన్స్ करनी है, डायलॉग करना है, ये तो है ही. नया प्लान क्या बनाया है? కాన్ఫరెన్సెస్ చేయాలి, డైలాగ్స్ చేయాలి, ఇవైతే చేయాల్సిందే. కానీ కొత్త ప్లాన్ ఏం తయారు చేశారు అడుగుతున్నారు బాబా. बाप दादा इस नए वर्ष में देश व विदेश में वैरायटी वर्ग की विशेष आत्माओं का एक गुलदस्ता देखने चाहते हैं. ओम शांति शांति. ओम शांति शांति. अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा. शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा. से आए अपने आप को
पहचानो, इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे, दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। आज बाबा कह रहे, बाप दादा इस नए वर्ष में देश व विदेश में वैरायटी वर्गों की विशेष आत्माओं का एक गुलदस्ता देखना चाहते हैं। तो బాబా ఏం చెప్పారు, ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయమంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో దేశ విదేశాల్లో ఉండే వెరైటీ వర్గాల యొక్క విశేషాత్మల యొక్క ఒక పుష్పగుచ్చాన్ని చూడాలనుకుంటున్నారు। वर्गों की सेवा तो बहुत की है ना, अभी हर वर्ग का ऐसा एक एक रत्न तैयार करो। तो బాబాన వర్గాల యొక్క సేవ అయితే చాలా చేశారు కదా। ఇప్పుడు డాక్టర్స్ వింగ్ ఉంది, ఇంకా ఏంటి ఇంజనీరింగ్ వింగ్ ఉంది, ఎడ్యుకేషన్ వింగ్ ఉంది, ఇలా రకరకాల వింగ్స్ ఉన్నాయన్నమాట। మొత్తం 12 వింగ్స్ ఉన్నాయి। అయితే వర్గాల యొక్క సేవ అయితే చాలా చేశారు। ఇప్పుడు ప్రతి ఒక్క వర్గంలో ఒక్కొక్క రత్నాన్ని తయారు చేయండి। ఏక్ బి వర్గ మిస్ నహీ హో, క్యూ? ఒక్క వర్గం వారు కూడా మిస్ అవ్వకూడదట। ఎందుకంటే అభి జబ్ समय समीप आ रहा है तो कोई भी वर्ग वाले उल्हाना ना दे कि हमारा वर्ग रह गया। तो బాబాన్న ఇప్పుడు సమయం అనేది సమీపంగా రాబోతుంది। అయితే ఎవరు కూడా, ఏ వర్గం వారు కూడా ఫిర్యాదు చేయకూడదట, మా వర్గం వారు మిగిలిపోయారు అని, ఉండిపోయారు అని సందేశం లేకుండా। एक एक वर्ग में विशेष एक एक क्वालिटी का हो जो माइक का काम कर सके। అయితే ప్రతి వర్గంలో అన్నమాట, ఒక్కొక్క వర్గంలో విశేషంగా ఒక్కొక్క క్వాలిటీ వాళ్ళు, క్వాంటిటీ అనట్లేదు బాబా, క్వాలిటీ వాళ్ళు మైక్ యొక్క పని చేయగలగాలి। क्योंकि जैसे समय समीप आ रहा है तो सर्व वर्ग वाले, सर्व धर्म वाले सबके मुख से एक आवाज निकले कि बाप आ गया। ఎందుకంటే ఎలాగైతే సమయం అనేది సమీపంగా వస్తూ ఉందో, అయితే సర్వ వర్గాల వారు, సర్వ ధర్మాల వారు అందరి నోటి నుంచి ఒకటే శబ్దం వెలువడాలట। ఏమని? బాబా వచ్చేసారు, తండ్రి భగవంతుడు వచ్చేసారు అని। क्योंकि इस संगम युग में ही सभी धर्म स्थापक आत्माओं को व सर्व वर्ग की आत्माओं में बीज डालना है। ఎందుకంటే ఈ సంగమ యుగంలోనే అన్ని ధర్మస్థాపకులైన ఆత్మలకి, సర్వ వర్గాల్లో ఉండే ఆత్మలకి బీజం అనేది వేయాలి। वो इतना पावर अपने में ले जाए जो फिर अपने अपने समय पर वर्ग व धर्म के
ఇన్వెంటర్ బనేంగే. అయితే వారు ఎంత శక్తిని తీసుకొని వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చేసి తిరిగి వారి వారి సమయం అనుసారంగా అంటే వారి వర్గంలో కానీ ధర్మంలో కానీ ఒక ఇన్వెంటర్గా అవ్వాలి. అంటే ఒక ఏమంటారు దాన్ని, ఇన్వెంటర్ అంటే ఒక పరిశోధన చేసి ఒకటి వాళ్ళు ఏదైనా కనుక్కోగలగాలి, దాని గురించి చెప్పగలగాలి అనమాట. तो सब बीज आपको तैयार करने हैं जो समय पर अपने अपने डिपार्टमेंट के निमित्त बनेंगे. అయితే బాబా అన్నారు అందరిలో కూడా బీజం అనేది ఇప్పుడు మీరే తయారు చేయాలి. వారి సమయం అనుసారంగా వారి వారి డిపార్ట్మెంట్ కి నిమిత్తంగా అవుతారు. क्योंकि बीज बाप है और आप ब्राह्मणात्मय. బీజం అయితే బాబా, కానీ మీరు బ్రాహ్మణాత్మలు ఎవరు? కాండం. आप ब्राह्मण आत्माए तना हो. सर्व आत्माए बीज और तना द्वारा ही निकलते हैं. అయితే బ్రాహ్మణులైన మీరు ఆత్మలు కాండం లాంటి వారు. అయితే సర్వాత్మలు కూడా బీజము కాండం ద్వారానే వెలువడతారు కదా. तो ऐसा गुलदस्ता बाप के सामने लाओ, विदेश वाले भी और देश वाले भी. तो బాబాని ఇలాంటి పుష్పగుచ్చాన్ని బాబా ముందు తీసుకురండి. విదేశం వారైనా లేక దేశం వారైనా. एक एक सैंपल लाओ. सैंपल से अन्य अनेकों को स्वतः ही बनते हैं. तो सैंपल से अन्य अनेकों को स्वतः ही बनते हैं. ఒక్కొక్క శాంపుల్ని తీసుకురండి. శాంపుల్తో ఏమవుతుంది, మిగతా వాళ్ళందరూ కూడా స్వతహాగా తయారవుతారనమాట. लेकिन एक एक पावरफुल माइक बने. ऐसे बीज कहो, धर्म या वर्ग कहो व वेराइटी फूलों का गुलदस्ता कहो, तैयार होना चाहिए. అయితే బాబాని ఇలా ఒక్కొక్క పవర్ఫుల్ మైక్ అనండి, లేకపోతే ఇలాంటి బీజం అనండి, లేక ధర్మము లేక వర్గం అనండి, కానీ వెరైటీ లేక పుష్పగుచ్చానైతే తయారు చేయాల్సిందే అంటున్నారు బాబా. ఏక్ బి మిస్ నా హో తబ్ కహా జాయేగా. ఒక్క వర్గం వారు ఒక్క ధర్మం వారు కూడా మిస్ అవ్వకూడదట. అప్పుడు ఏమంటారు, విశ్వ కళ్యాణకారి व सर्व आत्माओं के निमित्त उद्धार करने वाली आत्माए. అప్పుడు ఏమంటారు, విశ్వ కళ్యాణకారి లేక సర్వాత్మల యొక్క నిమిత్తం, సర్వాత్మలకి నిమిత్తంగా ఉద్ధారణ చేసేటటువంటి ఆత్మలని అంటారు. ఏక్ శాఖా భీ కమ్ నహి, సర్వ శాఖాయే చైయే. ఒక్క శాఖ వాళ్ళు కూడా తక్కువ ఉండకూడదట. సర్వ శాఖలు అంటే అందరూ ఉండాలి. चाहे आपके नवयुग में कोई वर्ग नहीं होंगे, लेकिन उन आत्माओं में भी द्वापर में या कलयुग में जो इन्वेंटर निमित्त है, उनको शक्ति आप द्वारा ही मिलनी है. చాలా సూక్ష్మంగా ఉంది ఇక్కడ అర్థం. వారు మీ కొత్త యుగంలో అయితే ఇన్ని వర్గాలన్న వారు ఎవరు ఉండరు కదా. ఇలాంటి అన్ని వర్గాలన్న విషయం అయితే ఉండదు. కానీ ఆ ఆత్మల్లో కూడా ద్వాపర యుగం నుంచి కానీ లేక కలియుగంలో కానీ అయితే వారు పరిశోధనకు నిమిత్తంగా అవుతారో వారిలో శక్తి అనేది మీ ద్వారానే లభించాలి. వారు ఏదైనా కనుక్కొని ఏదైనా పరిశోధన చేసి తీయాలి అనుకుంటే కనుక మీ ద్వారానే వారికి శక్తి అనేది లభిస్తుంది. జైసే సభీ ధరం పితాయే ఆప్కే ఆగే బాప్ కా జెండా ప్రత్యక్షతా కా జెండా లహరానే మే సహయోగి బనేంగే. ఎలాగైతే బాబాన్న అన్ని ధర్మపితలు అంటే మిగతా ధర్మాల్లో ఉన్నటువంటి అందరు ధర్మపితలు మీ ముందు బాబా యొక్క జెండా, ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయడంలో సహయోగిగా అవుతారు. वैसे ही सर्व वर्ग वाले भी प्रत्यक्षता का झंडा लहराने में सहयोगी बने. అదే విధంగా సర్వ వర్గాల వారు కూడా ప్రత్యక్షత యొక్క జెండా ఎగరవేయడంలో సహయోగిగా అవ్వాలి. तब कहेंगे सर्व के सहयोग से सुखमय दुनिया की स्थापना. అప్పుడు ఏమంటారట, సర్వుల యొక్క సహయోగంతో సుఖమయమైన ప్రపంచం యొక్క స్థాపన. सहयोगी बन रहे हैं, लेकिन उनमें से अब विशेष आत्मा को सहयोग में आगे बढ़ाओ.
నిమిత్త బనావో. చూడు, అన్ని వర్గాల వారు సహయోగిగా అవుతున్నారు, కానీ అందులో కూడా ఇప్పుడు విశేషమైన ఆత్మని సహయోగం ఇచ్చి వారిని ముందుకు తీసుకురండి, నిమిత్తులుగా తయారు చేయండి. నిమిత్త బనానేక బీజ్ డాలో. వారు నిమిత్తంగా అవ్వడానికి వారిలో బీజం వేయండి. సమజా క్యా కర్నా హై? అర్థమైందా ఏం చేయాలో? విదేశ్ మే బి అభి ఐపీ या वीआईपी के कनेक्शन తో సహజ్ హో గయే హై నా. ఇప్పుడు విదేశాల్లో కూడా ఇప్పుడు ఐపీ కానీ విఐపీస్ కానీ వారి యొక్క కనెక్షన్లో వెళ్ళడం అనేది చాలా సహజమైపోయింది కదా. ముష్కిల్ నహీ హై నా. ఇప్పుడు విదేశాల్లో కూడా విఐపీస్ ఐపీ విఐపీస్ దగ్గర వెళ్ళడానికి అంత కష్టమేం లేదు కదా ఇప్పుడు. ముష్కిల్ హై యా సహజ్ హై? అలాంటి విశేషమైన ఆత్మల దగ్గర వెళ్ళి కలవడం అనేది వారిని సహజమా లేక కష్టమా? तो आप सभी जब दूसरे न्यू ईयर में फिर आएंगे तो अगले न्यू ईयर की सौगात बाप दादा ऐसा गुलदस्ता देखने चाहते हैं. तो బాబా అయితే ఇది 31 డిసెంబర్ 97లో అన్నారనమాట. మళ్ళీ వాళ్ళందరికీ ఏం హోంవర్క్ ఇస్తున్నారు బాబా? మీరందరూ కూడా ఎప్పుడైతే నెక్స్ట్ న్యూ ఇయర్లో వస్తారు కదా 98లో, అప్పుడు ఏం చేయాలట? నెక్స్ట్ ఇయర్లో మీరు ఈ బహుమతి బాప్ దాదాకి ఇలాంటి పుష్పగుచ్చానని చూపిస్తారు కదా అంటున్నారు బాబా. అంటే అన్ని వర్గాల నుంచి ఒక్కొక్క విశేషమైన ఆత్మని నిమిత్తంగా చేసి తీసుకురండి బాబా ముందు అంటున్నారు బాబా. నెక్స్ట్ ఇయర్ వరకు 1 సాల్ హే, కమ్ నహీ హే. 1 సంవత్సరం సమయం ఇచ్చాను, తక్కువేమి కాదంటున్నారు బాబా. దేశ్ వాలే భీ కరేంగే, విదేశ్ వాలే భీ కరేంగే. తో బాబన్న దేశం వారంటే భారతదేశం వారు కూడా చేస్తారు, విదేశీయులు కూడా చేస్తారు. హాజీ అవశ్య కరెంగే. తప్పకుండా చేస్తామని చెప్తున్నారు బాబాతో. కహో హువా హీ పడా హే. ఏం చెప్పండి? జరిగే ఉంది, అయ్యే ఉంది అనండి. సిర్ఫ్ నిమిత్త బన్నా హే, డబల్ విదేశీ బోలు. మీరు కేవలం అది జరిగే ఉంది కానీ మీరు కేవలం నిమిత్తులుగా అవ్వాలి. డబల్ విదేశీయులు చెప్పండి. సబ్ విదేశీ తాళీ బజావో. విదేశీయులందరూ కూడా చప్పట్లు కొట్టండి అంటున్నారు బాబా. अच्छा देखेंगे पहले कौन तैयार करता है देश व विदेश. సరే మంచిది, ఇప్పుడు చూస్తాను ఎవరు రెడీ చేస్తారు, ఎవరు తయారు చేస్తారు ఇలాంటి పుష్పగుచ్చాన్ని, దేశం వారా లేక విదేశీయులా? और कितना बड़ा गुलदस्ता तैयार करते हैं. ठीक है ना? ఎవరు తయారు చేస్తారో చూస్తాను, మరి ఎంత పెద్ద ఈ పుష్పగుచ్చాన్ని తయారు చేస్తారు, సరేనా? चारों ओर सुन रहे हैं, देश वाले भी सुन रहे हैं, విదేశ్ వాలే भी सुन रहे हैं. నలువైపులు ఉన్న వాళ్ళు అందరూ వింటున్నారు, దేశం వారు కూడా వింటున్నారు, విదేశీయులు కూడా వింటున్నారు. అభి अभी उमंग आ रहा है, उनके मन में प्लान बन रहा है, यह करेंगे यह करेंगे. ఇప్పుడు వింటున్నారు కాబట్టి అందరిలో ఉత్సాహం వస్తుందట. ఏమని? వారి మనసులో ప్లాన్ అనేది తయారవుతుందట, ఇలా చేస్తాము ఇలా చేస్తామని. అచ్చా ఏ తో హువా విశ్వసేవ. సరే ఎంత చేస్తామంటున్నారు కదా, అంత ఏమైంది? ఇది విశ్వసేవ అయింది. స్వాకేలే క్యా కరేంగి. సరే ఆ సేవ చేయాలని చాలా ఉత్సాహం వస్తుంది. స్వయం గురించి ఏం చేస్తారో అడుగుతున్నారు బాబా. వహబీతో ప్లాన్ బనేగానా. మరి స్వపురుషార్థంలో ఏం కొత్తదనం తీసుకొస్తారు, అది కూడా ప్లాన్ తయారవుతుంది కదా. క్యూంకి అగర్ స్వకల్యాణ్ కా శ్రేష్ఠ ప్లాన్ నహీ బనాయింగే తో విశ్వ సేవా మే సకాష్ మిల్ నహీ సకేగే. ఎందుకు స్వ గురించి ప్లాన్ చేయమంటున్నారు బాబా? ఒకవేళ స్వకల్యాణం యొక్క శ్రేష్టమైన ప్లాన్ చేయకపోతే గనుక విశ్వసేవలో మీరు శక్తి అనేది లభించదు విశ్వసేవ చేయడానికి. इसलिए बाप दादा सबके दिलों के उमंग उत्साह जानते हुए यही कहेंगे. అందుకని బాప్ దాదా అందరి మనసులో ఉన్నటువంటి ఉల్లాస ఉత్సాహాలను తెలుసుకొని ఇదే అంటున్నారు कि हर एक उत्सव में बच्चों ने, चाहे गोल्डन जुबली वाले, चाहे डायमंड जुबली वाले, चाहे सिल्वर जुबली वाले, चारों ओर चाहे और भी जो जुबलियां होनी है,
सभी ने दिल से उमंग उत्साह से अपने मन में ये बाप से वायदा किया है. తో బాబు ఏమంటున్నారు మరి మీ అందరిలో ఉన్నటువంటి ఉల్లాస ఉత్సాహాలు తెలుసుకొని తో ఏమంటున్నారు ప్రతి ఒక్క ఉత్సవం అనేది పిల్లలు ఏదైతే జరుపుకున్నారో అది గోల్డెన్ జూబ్లీ వారైనా లేక డైమండ్ జూబ్లీ వారైనా లేక సిల్వర్ జూబ్లీ వారైనా ఇంకేమైనా జూబ్లీలు అవ్వాల్సి ఉన్నాయో అందరి మనసులో ఉల్లాస ఉత్సాహంతో మీ మనసులో ఇదే బాబాతో వాయిదా చేశారట, ప్రతిజ్ఞ చేశారు. ఏం చేశారు ప్రతిజ్ఞ? कि हम बाप समान बनकर ही दिखाएंगे. గోల్డెన్ జూబ్లీ అయినా డైమండ్ జూబ్లీ అయినా సిల్వర్ జూబ్లీ అయినా ఏది జరుపుకున్నా కూడా అందరు కూడా బాబాతో ఇదే ప్రతిజ్ఞ చేశారట, మేము బాబా సమానంగా తయారై చూయిస్తాము అని. సభీని వాయిదా కియా హేనా, అందరు కూడా ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. డబల్ ఫారినర్స్ ని వాయిదా కియా హై, సభీని హాత్ హిలాయా. అచ్చా ముబారక్. మరి బాబా అడిగినారన్నమాట, డబల్ ఫారినర్స్ కూడా ప్రతిజ్ఞ చేశారంటే అందరూ చేతులు ఊపారు. చాలా మంచిది, శుభాకాంక్షలు అంటున్నారు బాబా. వాయిదాతో బహుత్ మీఠా, బహుత్ అచ్చా, బహుత్ ప్యారా, బహుత్ శక్తిశాలి కియా హే. ప్రతిజ్ఞ కూడా ఎలా చేశారట? చాలా మధురంగా, చాలా మంచిగా, చాలా ప్రియంగా, ఇంకా చాలా శక్తిశాలిగా చేశారట వాయిదా ప్రతిజ్ఞ అనేది. अभी सिर्फ क्या करना है, जो वायदा किया है वो अभी सिर्फ निभाते रहना. ఇప్పుడు కేవలం ఏం చేయాలి? ఆ చేసినటువంటి ప్రతిజ్ఞని మీరు నిభాయించాలి, అంటే చెయ్యాలి ప్రాక్టికల్ గా. वायदा करने वाले उस समय बहुत उमंग उत्साह से करते हैं, हिम्मत भी बहुत अच्छे रखते हैं. फिर क्या होता? ప్రతిజ్ఞ చేసేవారు ఆ సమయంలో, ప్రతిజ్ఞ చేసే సమయంలో చాలా ఉల్లాస ఉత్సాహాలతో ప్రతిజ్ఞ చేస్తారట, ధైర్యం కూడా చాలా మంచిగా పెట్టుకుంటారట. తర్వాత ఏమవుతుంది? ఏమవుతుంది? కభీ మాయా చూహే కే రూప్ మే ఆ జాతి, కభీ బిల్లి కే రూప్ మే ఆ జాతి. బిల్లి క్యా కర్తీ హై, ఇంత మంచి ప్రతిజ్ఞ చేస్తారట చాలా ధైర్యంతో. కానీ మళ్ళీ ఏమవుతుందంటే ఒకసారి మాయ ఎలుక రూపంలో వస్తుందట, ఒకసారి పిల్లి రూపంలో వస్తుందట. పిల్లి ఏం చేస్తుంది? భయపడుతుంది. దొంగతనంటే పిల్లి ఏమంటుంది చెప్పండి, కనీసం పిల్లలనే చెప్పండి. భయపడుతుంది. बच्चे तो बोल सकते हैं, क्या बोलते हैं बोलो? మియావ్ మియావ్ అంటది అక్కయ్య. तो म्याव म्याव करती है ना, మనం మయావు మయావు बोलते हैं. నేను రావాలని అడుగుతుంది కదా పిల్లి. तो म्याव म्याव करती है ना, तो बच्चे क्या करते हैं? मैं. तो ये बिल्ली की म्याव म्याव नहीं करना. అయితే పిల్లలు ఏం చేస్తారు, ఏమంటారంటే నేను నేను అంటారట. ఈ పిల్లిలాగా మీరు మ్యావ్ మ్యావ్ అని అనకూడదు అంటున్నారు బాబా. चूहा क्या करता है, ఎలుక ఏం చేస్తుంది? चूहा बेसमझ होकर जो आता है वो खा लेता है, काट लेता है. మరి ఎలుక ఏం చేస్తుంది? తెలివి లేదు కాబట్టి తెలివి తక్కువగా అయ్యి ఏదొస్తుందో తింటుంది, ఏదంటే అది కొరికేస్తుంది అనమాట, దాన్ని తెలియకుండా. तो माया भी बच्चों के खजाने को काट कर खा लेती है. क्या? మాయా చూహ. ఈ మాయా అనే ఎలుక ఏం చేస్తుందంటే పిల్లల యొక్క ఖజానాన్ని కూడా కట్ చేసి అంతా కొరికేసి తినేస్తుందట. కభీ షేర్ ఆ జాతా హై, షేర్ క్యా కర్తా హై, ఒక్కోసారి పులి వస్తుందట. పులి ఏం చేస్తుంది? నిర్భయ్ వాలోం కో భయ పైదా కర్ దేతా హై, నిర్భయలుగా ఉన్న వాళ్ళని భయం తీసుకొస్తుంది వారిలో. సర్వశక్తిమాన్ బచ్చోం కో దిల్ షికస్త్ బనా దేతా హై, మా యొక్క పులి రూపంలో వచ్చి సర్వశక్తివంతులైన పిల్లల్ని నిరుత్సాహకులుగా తయారు చేసేస్తుంది. ఏ రూపంలో వచ్చి? పులి రూపంలో వచ్చి. ఐసే నహీ కర్నా, ఆనే నహీ దేనా, డబల్ లాక్ లగాకర్ హీ రఖ్నా. తో బాబాను ఇలా చేయకండి, రానివ్వకండి. దేని किस किस को नया न देना? चूहा को और बिल्ली को और शेर को भी.
మరి ఎలుకని, పిల్లిని, సింహాన్ని, పులిని దేన్ని కూడా రానివ్వకండి. డబల్ లాక్ వేసి పెట్టుకోవాలి ఎప్పుడు. ఇస్ వర్ష్ కిసీ కో భీ ఆనే నహీ దేనా. అంటే మనుషుల్ని కాదు, ఈ సంవత్సరం ఎవరిని కూడా రానివ్వకూడదంటే किस किस को बोले बाबा, कौन कौन आते बोले? हाँ, बिल्ली, चूहा और शेर. ఇలా పిల్లిని, ఎలుకని, పులిని దేని కూడా రానివ్వకూడదట ఈ సంవత్సరం. ఏ వర్ష సర్వ బాతోं से ముక్త వర్ష మనావు, ముక్తి వర్ష. ఈ సంవత్సరాన్ని సర్వ విషయాల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ముక్తి సంవత్సరం. तो जब ये मुक्ति वर्ष मनाएंगे तब मुक्ति धाम में जाएंगे. ఎప్పుడైతే మీరు ఈ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారో అప్పుడే ముక్తిధామానికి వెళ్తారు. इसके लिए क्या करेंगे? దీని కొరకు ఏం చేస్తారు? बहुत छोटी सी बात है, बड़ी बात नहीं है. చాలా చిన్న విషయమే, ఇది పెద్ద విషయమే కాదు ఏం చేయాలో అనేది. బాప్ దాదా సిర్ఫ్ छोटा सा स्लोगन दे रहे हैं. कौन सा छोटा सा स्लोगन? सफल करो, सफलता लो. సఫలం చేయండి, సఫలత పొందండి. समझा? సఫల్ కరో, సఫలతా లో. క్యా సఫల్ కర్నా హై? అర్థమైందా? సఫలం చేసుకోండి, సఫలతని పొందండి. ఏం సఫలం చేసుకోవాలి? जो भी आपके पास है, अपनी जो प्रॉपर्टी है ना, ఏదైతే మీ దగ్గర ఉందో అది. మీ దగ్గర అయితే ప్రాపర్టీ ఉంది కదా. कौन सी प्रॉपर्टी पूछते बाबा? वो प्रॉपर्टी नहीं, डरना नहीं. ఆ ప్రాపర్టీ ఏం అడగట్లేదు, భయపడకండి. ఏం ప్రాపర్టీ ఇంకా? వికారాలు, బరువు, समय, संकल्प, श्वास, तन मन धन सफल करो, व्यर्थ ना गवाओ, ना आईवेल के लिए संभाल कर रखो. क्या क्या खजाना है हमारे पास? సమయము, సంకల్పాలు, శ్వాస, తనువు, మనసు, ధనం సఫలం చేసుకోండి. వ్యర్థంగా పోగొట్టుకోకండి. ఇంకా తర్వాత సమయం అనుసారంగా దారిలో పనికొస్తాయని మీరు సంభాలించుకొని పెట్టుకోకండి. సంకల్ప్ को भी सफल करो. एक एक संकल्प ये आपकी प्रॉपर्टी है. సంకల్పాన్ని కూడా సఫలం చేయండి. ఒక్కొక్క సంకల్పము ఇది కూడా మీ ప్రాపర్టీ అంటున్నారు బాబా, ఆస్తి. जैसे धन स्थूल प्रॉपर्टी है, वैसे सूक्ष्म प्रॉपर्टी है. ఎలాగైతే ధనం అనేది స్థూలమైన ప్రాపర్టీ, అదే అంటే విధంగా సంకల్పం సఫలం చేయాలంటే ఎట్లా? ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు చేయకూడదు. అన్ని సమర్థమైన ఆలోచనలు ఉండాలి. నెగటివ్ ఆలోచించకూడదు. మనం ఆలోచించే ఆలోచన వేస్ట్ అవ్వకూడదు అన్నమాట. అవసరం వచ్చే విధంగా ఉండాలి, అన్ని పనికి వచ్చే విధంగా. ఓకే. సో బాబాని ఎలా అయితే ధనం అనేది స్థూలమైన ప్రాపర్టీ, అలాగే సూక్ష్మమైన ప్రాపర్టీ ఏంటి? సమయ, శ్వాస, సంకల్ప్. సమయము, శ్వాస, సంకల్పం. ఏక్ సంకల్ప్ భీ వ్యర్థ నహీ జాయే, సఫల్ హో. మీ ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు, సఫలం అవ్వాలి. చాహే మనసా సేవ ద్వారా, చాహే వాచా ద్వారా, చాహే కర్మ ద్వారా చెక్ కరో సఫల్ కిత్నా కియా. అది మీరు మనసా సేవ ద్వారా కానీ, లేక వాచా సేవ ద్వారా కానీ, లేక కర్మనా సేవ ద్వారా కానీ చెక్ చేసుకోండి, సఫలం ఎంత చేశాను. జమా కిత్నా కియా, జమ ఎంత చేసుకున్నాను. और बाप दादा इस वर्ष ये विशेष वरदान दे रहे हैं. सफल करो और पदम गुना सफलता का अनुभव करो. మరియు బాప్ దాదా ఈ సంవత్సరంలో విశేషంగా వరదానం ఇస్తున్నారట. సఫలం చేసుకోండి మరియు పద్మాల రెట్ల సఫలతని అనుభవం చేసుకోండి. ये प्रत्यक्ष फल सहज प्राप्त कर सकते हो सिर्फ సచ్చి దిల్సే. కొన్ని ప్రత్యక్షమైన ఫలము మీ సహజంగా ప్రాప్తి చేసుకోగలుగుతారు. కానీ ప్రత్యక్ష ఫలం సహజంగా ఎప్పుడు ప్రాప్తి అవుతుంది? సచ్చి దిల్సే కర్నేసే. కేవలం సత్యమైన హృదయంతో చేయండి. సచ్చి దిల్ పర్ భోలానాథ్ బాప్ బహుత్ సహజ్ రాజీ హో జాతా హై, ఇస్లియే సఫల్ కరో. సత్యమైన హృదయం పైన భోలానాథుడైన బాబా చాలా సహజంగా రాజీ అవుతారు, అంటే సంతుష్టపడతారు.
అందుకని మీరు సఫలం చేసుకోండి. ज्ञान धन, शक्तियों का धन, गुणों का धन हर समय सफल करो. జ్ఞాన ధనాన్ని, శక్తుల యొక్క ధనాన్ని, గుణాల యొక్క ధనాన్ని ప్రతి సమయం కూడా సఫలం చేసుకోండి. सफल करना आता है व किनारे करना व संभालने बहुत आता है. तो భావన మీకు సఫలం చేసుకోవడం వస్తుందా, లేక పక్కన పెట్టుకోవడము, సంభాలించడం అది చాలా వస్తుందా? కినారా నహీ కరో, లగావో. పక్కకు పెట్టుకోకండి, దాన్ని ఉపయోగించండి, యూజ్ చేయండి. జబ్ कहते हो कि अचानक सब होना है, एवर रेडी बनना है, तो जो भी है उसको सफल करो. ఎప్పుడైతే మీరు అంటారు కదా అకస్మాత్తుగా అన్ని జరగాల్సి ఉన్నవి అని సడన్ గా, అయితే ఎవరు రెడీగా అవ్వాలి? ఏవైతే మీ దగ్గర ఉన్నాయో వాటన్నిటిని మీరు సఫలం చేసుకోండి. బాప్ దాదాకు నహీ చెయ్యే, అప్నే లియే జమా కరో. మీ చేసేదంతా కూడా బాప్ దాదాకి ఏం అవసరం లేదట, ఇది మీ గురించి మీరు జమ చేసుకోండి. బాప్ దాదాతో దాతా హే, లేకిన్ సఫల్ కర్నా అర్థాత్ జమా కర్నా. బాప్ దాదా అయితే దాత, కానీ సఫలం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? జమ చేసుకోవడము. देखो बाबा के पास जो भी खर्चा करते वो खर्च नहीं हो रहे, क्या हो रहे? జమా होते हैं. బాబా కార్యంలో మీరు ఏది ఖర్చు పెట్టినా అది మీరు ఖర్చు చేస్తున్నట్టు కాదు, మీది జమ అవుతుంది అంటున్నారు బాబాది. क्योंकि बाप दादा ने समय प्रमाण जमा का खाता देखा. हर एक बच्चे के जमा का खाता बाप दादा के पास है. ఎందుకంటే బాప్ దాదా సమయ ప్రమాణంగా జమ యొక్క ఖాతాని చూశారు. ప్రతి ఒక్కరి పిల్లల యొక్క జమా ఖాతా బాప్ దాదా దగ్గర ఉందట. తో జమా కే ఖాతే మే క్యా దేకా, పిల్లలందరి యొక్క జమా ఖాతా చూశారు బాబా. మరి ఆ జమా యొక్క ఖాతాలో బాబా ఏం చూశారు? कई बच्चे समझते व कहते बहुत है कि हमारा यह भी जमा है, यह भी जमा है. బాబా సీక్రెట్ చెప్తున్నారు. కొద్ది మంది పిల్లలు అనుకుంటారట, ఏమంటారు, చాలా మాది జమ అయింది, మాది ఇది జమ ఉంది, ఇది జమ ఉంది అని చెప్తారట, అనుకుంటారట కూడా. బాహర్ సే జమా కా ఖాతా బహుత్ వర్ణన్ కర్తే హై. చూడు, బాహ్యంగా బయట ఏం చేస్తారట, జమ యొక్క ఖాతాని చాలా వర్ణన చేస్తారట. అంటే నేను కర్మనా సేవ కూడా చేశాను, ధన సేవ చేశాను, వాచా సేవ చేశాను, ఇవన్నీ చేశాను వర్ణిస్తారట. लेकिन बाप के जमा के खाते में जो जितना कहते हैं, समझते हैं, उससे बहुत कम जमा है. क्यों? ఏం సీక్రెట్ చెప్తున్నారు బాబా? బాబా కరెక్ట్ చూసారట ఖాతా, మనకు తెలియట్లేదు. కానీ బాబా యొక్క జమా ఖాతాలో మీరు ఎంతైతే అంటున్నారో, ఎంతైతే అనుకుంటున్నారో అందులో చాలా తక్కువ జమ ఉందట మీది. మరేమో చాలా ఉంది అనుకుంటున్నామట. కానీ బాబా చెక్ చేస్తే ఏం కనిపిస్తుందట, మీరు అనుకున్న దానికి, మీరు చెప్పిన దానికి చాలా తక్కువ జమ అయింది. ఎందుకని? క్యూ ఐసా? 21 జన్మల తీసుకోవాలి కదా. వహీ పెహ్లా పార్ట్ కోన్సా? మై ఆర్ మేరాపన్. అదే మొదటి పాఠం అట. ఏంటి? నేను మరియు నాది అనుకోవడము. మైనే కియా, మేరీ ఏ సేవా హే, మేరా ఏ కార్య హే. నేను చేశాను, నాది సేవ, నాదే ఈ కార్యము. तो जमा करते समय वो समझते हैं कि जमा कर रहे हैं, लेकिन वो ऑटोमेटिक जमा के खाते से निकल व्यर्थ के खाते में जमा हो जाता है. చూడండి, బాబన్న జమ చేసే సమయంలో లేక అనుకుంటారు, మేము జమ చేసుకుంటున్నామని అంటారు. ఎక్కడైతే నేను చేశాను, నా సేవ, ఇది నా కర్తవ్యం అనుకుంటున్నారు. అయితే జమ చేసే సమయంలో ఏదైతే మీరు అనుకుంటున్నారో జమ చేసుకుంటున్నాము అని, కానీ ఏమవుతుందట, అది ఆటోమేటిక్గా జమ యొక్క ఖాతా నుంచి వెళ్ళిపోయి వ్యర్థం యొక్క ఖాతాలో జమ అవుతుందట. వ్యర్థం యొక్క ఖాతాలో ఎందుకు జమ అయింది? వ్యర్థ के खाते में क्यों जमा हो गई? मैंने किया, मेरी ये सेवा, मेरा ये कर्तव्य, మైపన్ ఆయన. నేను అనేది వచ్చింది అంటే అక్కడ మీ ఖాతా జమ అవ్వదు, అది వ్యర్థంలోకి వెళ్ళిపోతుంది అంటున్నారు బాబు, మీ చేసిందంతా.
तो यह ఆటోమేటిక్ సూక్ష్మ మిషనరీ है. ఇది ఆటోమేటిక్ గా సూక్ష్మంగా ఉన్న మిషనరీ. బాబానే కరాయా, బాబా కి సేవా హై, మేరా సేవా నహీ హై. మరేమనాలట? బాబా చేయించారు, ఇది బాబా సేవ, నా సేవ కాదు. మైనే కియా నహీ, వర్ణన్ నహీ కరో, మైనే యహ్ కియా హై, మై యహ్ కర్తీ హూ, మై యహ్ కర్తా హూ, ये మై నహీ. మేరీ సేవ, నా సేవ కాదు ఇది, నేను చేశానని అనకూడదు. వర్ణన చేయకండి, నేను ఇది చేశాను, నేను ఇది చేస్తాను, నేను ఇది చేయగలుగుతాను. ఈ నేను నేను అనేది ఉండకూడదు. బాబా బాబా బోలో తో పదం గుణ జమా హోగా. మీరు చేస్తూ కూడా నేను చేస్తున్నా అంటే అది ఖాతా మీద జమ అవ్వదు, వ్యర్థంలోకి వెళ్ళిపోతుంది. బాబా బాబా అంటూ బాబా నా చేత చేయిస్తున్నారు అని మీరు చేస్తున్నారంటే పద్మాల రెట్ల జమ అవుతుందట. और मैं मेरा बोलेंगे तो ट्रांसफर होकर व्यर्थ के खाते में जमा हो जाएगा. ఎక్కడైతే నేను నాది అని అంటారనుకోండి, అప్పుడు ఏమవుతుందట? అది ట్రాన్స్ఫర్ అయ్యి వ్యర్థం యొక్క ఖాతాలో జమ అయిపోతుందట. చూడండి, ये ऑटोमेटिक मिशनरी बहुत फास्ट है, आप लोगों को पता भी नहीं पड़ता है. ఈ ఆటోమేటిక్ మిషనరీ ఉందట, ఇది చాలా తీవ్రంగా ఉంటుంది, మీకు తెలియని కూడా తెలియదట అది ఎలా జమ అవుతుంది అనేది. इसकी चेकिंग भी बहुत सच्चे दिल से मैपन से न्यारे होकर करने वाले कर सकते हैं. దీని యొక్క చెకింగ్ చాలా సత్యమైన హృదయంతో, నేను అనే దాని నుంచి అతీతంగా ఎవరైతే చెక్ చేసుకుంటారో వారు చేయగలుగుతారట, వారికి తెలుస్తుందట. జబ్ ఆప్ आदि रत्न आदि में स्थापना में निकले, सेवा में निकले, तो क्या भाव रहता था? तो బాబా అడుగుతున్నారు, ఎప్పుడైతే మీరు ఆది రత్నాలు ఆదిలో స్థాపనలో మీరు వెలువడ్డారు, సేవలో మీరు వచ్చారు, అప్పుడు మీ భావం ఏముండేది? సేవకి వెళ్ళినప్పుడు క్యా బోల్ నికల్తా తా? సేవలో వెళ్ళినప్పుడు మీ నోటి ద్వారా ఏ మాటలు వచ్చేవి? మైపంతా, నేను చేస్తున్నాను అనేది వచ్చేది వారిలో? नहीं. బాబా బాబా కహా తబి వారిస్ బాబా కే బనే. మీరు బాబా బాబా అంటూ సేవ చేశారు, బాబా సేవ, అందుకని మీరు బాబాకు వారసులుగా అయ్యారు. जो आज सेवा के आदि बने, ये బాబా బాబా कहने का सबूत है. అయితే ఈ రోజు ఎవరైతే సేవలో ఆదికయ్యారో, ఆదిలో ఉన్నారో, వారు బాబా అనడానికి రుజువు అనమాట. వాళ్ళు బాబా బాబా అంటూ ఎలా బాబా యొక్క వారసులుగా అయ్యారు అని. అవి బాప్ దాదా కే పాస్ వారిస్ క్వాలిటీ బహుత్ కమ్ ఆతీ హై. క్యూ? वो भी కరెక్ట్ है. ఇప్పుడు బాప్ దాదా దగ్గరికి వారిస్ క్వాలిటీలు అంటే వారసులుగా అయ్యే క్వాలిటీ వాళ్ళు చాలా తక్కువ వస్తారట. ఎందుకని? పహలే తో వారిస్ కౌన్ బన్ సక్తే హై? పూర్తి ఫాలో చేశాడు. बाबा और मैपन मिक्स है, इसलिए इस वर्ष में बाप दादा खुली दिल से वरदान दे रहे हैं. ఎందుకు వారసులైన క్వాలిటీ తక్కువ వస్తున్నారంటే బాబా మరియు నేను అనేది మిక్స్ ఉందట. అందుకని ఈ సంవత్సరంలో బాప్ దాదా చాలా విశాల హృదయంతో, తెరుచున్న హృదయంతో వరదానం ఇస్తున్నారట. ఏం వరదానము? జితనా జమా కర్నా చాహే ఉतना कर लो, कर लो, कर लो, सफल करो, सफलता मूर्त बनो. तो इस वर्ष के लिए क्या वरदान दे रहे बाबा? మీరు ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత చేసుకోండి, సఫలం చేయండి, సఫలతామూర్తులుగా అవ్వండి. अच्छा, अभी कौन सा उत्सव मनाया? सिल्वर जुबली. सिल्वर जुबली वाले हाथ उठाओ. సరే, మంచిది. ఇప్పుడు ఏ ఉత్సవం జరుపుకున్నారు? సిల్వర్ జూబ్లీ జరుపుకున్నారు. సిల్వర్ జూబ్లీ వాళ్ళు చేయొద్దండి. జినోంకి సెరమనీ మనాయి ఓ హాత్ ఉఠా. ఎవరైతే సిల్వర్ జూబ్లీ యొక్క సెరమనీ జరిపారో వారు చేయొద్దండి. డబల్ సెరమనీ మనాయి హై, భారత్ కి భీ తో విదేశ్ కి భీ. తో బాబాను డబల్ సెరమనీ జరుపుకున్నారు, భారతదేశాన్ని కూడా జరిపారంటే విదేశాన్ని కూడా జరిపారు. अच्छा है, ये सेरेमनी मनाना अर्थात अपने आप को
పక్కి ప్రతిజ్ఞకి స్టాంప్ లగానా. బాగుంది. ఈ సెరమనీ జరుపుకోవడం అంటే అర్థం ఏంటి? మీకు మీరు పక్కా ప్రతిజ్ఞ యొక్క స్టాంప్ వేసుకోవడం అట ఇంకా. సెరమనీ మనాయి. బాప్ దాదా కో భీ దృశ్య అచ్చా లగ్తా హై. మీరు సెరమనీ జరుపుకున్నారు. బాప్ దాదా కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది. साथ साथ जो संकल्प करते हो उसको ऐसी ఆల్మైటీ గవర్నమెంట్ కి స్టాంప్ లగావో. దాంతో పాటు మీరైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పానికి కూడా ఎలాంటి అంటే ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంపు వేయండి. జో సదా అవినాశి అటల్ రహే. మీరు చేసే సంకల్పానికి ఏం స్టాంప్ వేయాలట? ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేయండి. దాంతో అది అవినాశి, సదా అవినాశిగా స్థిరంగా ఉండాలి. మనానా అర్థాత్ వాయిదా నిబానా. ఇప్పుడు జరుపుకోవడం అంటే అర్థం ఏంటి? మీరు చేసే ప్రతిజ్ఞని వాయిదని నిభాయించడము. తో ఐసి పక్కి స్టాంప్ లగాయి. మరి ఇలాంటి పక్కా స్టాంప్ వేశారా? యా కచ్చి స్టాంప్ లగాయి, లేక కచ్చా స్టాంప్ వేశారా? పక్కి లగాయి. ये सिल्वर जुबली वाले कुमार हाथ तो अच्छा हिला रहे हैं. పక్కి మనాయి హే, అచ్చా హే. పక్కగా వేశారంటున్నారు బాబా స్టాంప్ అనేది. అయితే సిల్వర్ జూబ్లీలో ఉన్న కుమార్ అనేది చేయెత్తున్నారనమాట. చెయ్యి అనేది మంచి ఊపుతూ ఉన్నారు. పక్కగా జరుపుకున్నారా? మంచిది. ఏ దృశ్య భూల్ నహీ జానా. ఈ దృశ్యాన్ని మీరు మర్చిపోకూడదు. కభీ భీ కుచ్ భీ కమ్జోరీ ఆయే తో अपने उत्सव का फोटो सामने लाना. जो फोटो निकालते ना वो फोटो सामने लाना. ఎప్పుడైనా ఏదైనా బలహీనత వచ్చిందంటే మీరేం చేయాలి? ఈ ఉత్సాహం యొక్క ఫోటోని మీ ముందు తీసుకురావాలి. हर एक का फोटो निकालते हैं ना, सबको मिलता है फोटो. निकालने के बाद బాగా పూछ रहे, ప్రతి ఒక్కరి ఫోటో తీస్తారు కదా, అందరికి లభిస్తుందా ఇది? तो ऐसे फोटो नहीं निकलता है, मतलब से निकलता है. तो బాబా అన్న అలాంటి ఫోటో తీయరట. తీసామంటే తీసామన్నట్టుగా తీస్తారంటున్నారు బాబా. फोटो इसलिए निकलता है कि जब ऐसा कोई समय आवे तो फोटो सामने रखना. చూడు, ఫోటోని ఎందుకు తీస్తున్నారట? ఎప్పుడైనా ఇలాంటి సమయం వచ్చింది అంటే ఈ ఫోటోని మీ ముందు తీసుకురావాలి, మీ ముందు పెట్టుకోవాలి. ऐसे नहीं अलमारी में बंद रख दो जो समय पर भी याद नहीं आवे. ఇలా కాదు, ఆ ఫోటోని తీసుకెళ్లి మీ బీరువాలో తాళం వేసి పెట్టుకోవడం, సమయం వచ్చినప్పుడు అది గుర్తు రాకపోవడం. ये सबसे बड़ी सौगात है, ये स्मृति दिलाने की निशानी है. ఈ ఫోటో అనేది అన్నిటికంటే గొప్ప బహుమతి అంటున్నారు బాబా. ఇది స్మృతిని తీసుకురావడానికి గుర్తు. అచ్చా, డబల్ ఫారినర్స్ క్యా కమాల్ కరేంగే. సరే మంచిది. డబల్ ఫారినర్స్ ఏం అద్భుతం చేస్తారు? डबल फॉरनर्स ऐसी कमाल करके दिखाओ जो ऐसी आत्माओं को संदेश दो जो भारत के लिए మైక్ बने. డబల్ ఫారినర్స్ ఎలాంటి అద్భుతం చేసి చూపించండి అంటే మరి ఎలాంటి ఆత్మలకి సందేశం ఇవ్వాలి? భారతదేశం వారు మైక్ కావాలట మీ ద్వారా. क्योंकि भारत के माइक का भी प्रभाव है, लेकिन फॉरेन के माइक का प्रभाव डबल पड़ेगा. ఎందుకంటే భారతదేశం యొక్క మైక్ యొక్క ప్రభావం కూడా పడుతుంది, కానీ ఫారెన్ లో ఉండే మైక్ యొక్క ప్రభావం అనేది డబల్ పడుతుందట. तो डबल फॉरनर्स को ऐसा माइक तैयार करने हैं, करेंगे. అయితే డబల్ ఫారినర్స్ ఇలాంటి మైక్ ని తయారు చేయాలి. చేస్తారా? అగ్లే వర్ష్ మైక్ ఆనా చైయే. నెక్స్ట్ ఇయర్ కల్లా మైక్ రావాలి అంటున్నారు బాబా ముందు. ऐसे नहीं सिर्फ भाषण करके चले जाए, नहीं సంబంధ మే సమీప్ హో. ఇలా కాదట, కేవలం భాషణ చేసి వెళ్ళిపోయారు అలాంటి వారు కాదట. మీ సంబంధంలో ఎప్పుడు సమీపంగా ఉండాలి. భలే జ్ఞాన योग में नियमित नहीं बने, लेकिन मानो कि सचमुच ये ईश्वरीय कार्य है और जीवन बनानी ऐसी चाहिए, लेकिन मेरे में हिम्मत कम है. इतना तक तो समझनी चाहिए वो. तो బాబాను సరే వారు జ్ఞాన యోగాల్లో నియమితం అంటే ప్రతిరోజు నియమం అనుసారంగా రోజు అవ్వలేదు వారు జ్ఞాన యోగాలు,
కానీ నిజంగానే వారు ఏం ఒప్పుకోవాలట? ఇది ఈశ్వరీయ కార్యము, జీవితాన్ని తయారు చేసుకోవాలంటే ఇలాగే, కానీ నాలో శక్తి తక్కువ ఉంది, జీవితం తయారు చేసుకోవాలంటే ఇలాగే తయారు చేసుకోవాలి, కానీ నాలో మాత్రం ధైర్యం తక్కువ ఉంది అని అనుకుంటారట. అలా అనుకోవాలి. ఇస్మే భీ కోయి హర్జా నహీ, औरों के निमित्त మైక్ బంతే బంతే స్వయం బన్ హీ జాయేంగే. తో బాబాని ఇలా ఉన్నా ఏం పర్వాలేదు, కానీ ఇతరులకి నిమిత్తంగా మైక్గా అవుతూ అవుతూ స్వయం కూడా తయారైపోతారట, ఇతరులకి చెప్తూ చెప్తూ. वैसे सीधा स्टूडेंट नहीं बनेंगे, लेकिन सेवा के बल से दूसरों के निमित्त बनते उसके प्रभाव से बन जाएंगे. వాళ్ళు డైరెక్ట్గా విద్యార్థిగా స్టూడెంట్గా అవ్వరట, కానీ సేవ యొక్క శక్తితో ఇతరులకి నిమిత్తంగా అవుతూ వారి యొక్క ప్రభావంతో వీరు తయారవుతారు. తో సునా డబల్ ఫారినర్స్ ని అయితే విన్నారు కదా, డబల్ ఫారినర్స్. అభి దేఖేంగే కౌన్సా దేశ్ నిమిత్త బంతా హై. తో బాబాని ఇప్పుడు చూస్తాను, ఏ దేశం వారు ఎవరు నిమిత్తంగా అవుతారు ఇలాంటి సేవ చేయడానికి. జో భీ దేశ్ నిమిత్త బనే ఫిర్ ఉస్కో అవార్డు దేంగే. ఏ దేశం వారి నిమిత్తంగా అయినా సరే ఈ సేవకి, కానీ బాబా ఉన్న వారికి అవార్డు ఇస్తానంటున్నారు బాబా. తో సర్వ నవయుగకే విశ్వ అధికారి. తో బాబా యాత్ర చెప్తున్నారు, సర్వులు అన్నమాట, నవయుగం యొక్క విశ్వాధికారి, సర్వాత్మలు. నవజీవన్ ద్వారా విశ్వ పరివర్తక ఆత్మాओं, ఈ కొత్త జీవితం ద్వారా విశ్వ పరివర్తకులైన ఆత్మలకి సదా సఫల్ కర్నే సే సఫలతా మూర్తి బన్నే వాలి ఆత్మాओं, సదా సఫలం చేసుకోవడంతో సఫలతామూర్తులుగా అయ్యేటటువంటి ఆత్మలకు, సదా అప్నే కియే హుయే వాయిదోं को साकार स्वरूप देने वाले अचल अखंड स्वरूप आत्माओं को, సదా తాము చేసినటువంటి ప్రతిజ్ఞల్ని సాకార స్వరూపంలో తీసుకువచ్చే అచంచలమైన అఖండమైన స్వరూపమైన ఆత్మలకు, సదా उत्साह में रह औरों को भी उत्साह द्वारा उत्साह दिलाने वाले आत्माओं को, సదా ఉత్సాహంలో ఉంటూ ఇతరుల్ని కూడా ఈ ఉత్సవం ద్వారా ఉల్లాసాన్ని కలిగించేటటువంటి ఆత్మలకు. बाप दादा का नए वर्ष और नए युग के स्थापना की मुबारक हो, मुबारक हो, मुबारक हो. అయితే బాప్ దాదా యొక్క కొత్త సంవత్సరము మరి కొత్త యుగం యొక్క స్థాపనకి శుభాకాంక్షలు, మరి అభినందనలు అంటున్నారు బాబా. साथ साथ हिम्मत रख सर्व बच्चे आगे बढ़ने वाले हिम्मते बच्चे और मददे बाप, ऐसे सर्व बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. దీనితో పాటు ధైర్యాన్ని పెట్టుకొని సర్వ పిల్లల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ధైర్యవంతులైన పిల్లలకి మరి ధైర్యం పెట్టుకుంటారో మరి సహాయం బాబాది. ధైర్యవంతులైన పిల్లలకి సహాయం బాబాది. ఇలాంటి సర్వ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. तो ऐसे बनाने वाले बाप दादा को हम बच्चों का याद प्यार गुड मॉर्निंग नमस्ते. ये न्यू ईयर की क्लास है ना, न्यू ईयर की मुरली है, तो रात्रि 12 बजे के बाद बाप दादा ने सभी बच्चों को पुनः नए वर्ष की बधाई दी. तब कैसे होता था, 12 बजे तक बाबा रहता था. అప్పుడు 12 గంటల వరకు బాబా ఉండేవారు. నెక్స్ట్ ఇయర్ వచ్చే ముందు, న్యూ ఇయర్ ముందు. అంటే न्यू ईयर के पहले भी बाबा 6 बजे तक भी रहते. हाँ, सुबह तक भी होता था कभी कभी. तो ఇదైతే 12 తర్వాత కూడా ఉన్నారన్నమాట బాబా. सर्व विश्व के कोने कोने में विश्व के चारों ओर विशेष नवजीवन में रहने वाले सभी को नए वर्ष के साथ साथ नवयुग की भी मुबारक हो, मुबारक हो, मुबारक हो. అయితే సర్వ విశ్వంలో మూలమూలలో ఉన్న, విశ్వంలో నలువైపులు ఉన్న విశేష
నవ జీవితంలో ఉండేవారు, అంటే ఈ కొత్త జీవితంలో, బ్రాహ్మణ జీవితంలో ఉండేవారి వీరందరికీ కూడా కొత్త సంవత్సరంతో పాటు కొత్త యుగం యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ब्राह्मण बच्चों के लिए तो हर दिन हर सेकंड नया है. బ్రాహ్మణ పిల్లల కొరకైతే ప్రతిరోజు ప్రతి సెకండ్ కూడా కొత్తదే. तो अभी पुराने वर्ष की विदाई है और नए वर्ष को बधाई हो. ఇప్పుడు ఈ పాత సంవత్సరానికైతే వీడ్కోలు, కొత్త సంవత్సరానికైతే అభినందనలు, శుభాకాంక్షలు. ऐसे सदा हर सेकंड जो भी संकल्प करो, कर्म करो, हर कर्म संकल्प बधाई वाले हो. ఈ విధంగా సదా ప్రతి సెకండ్ అయితే సంకల్పం చేసినా, కర్మ చేసినా, ప్రతి కర్మ కానీ సంకల్పం కానీ ఎలా ఉండాలట? అభినందనలు ఇచ్చే విధంగా ఉండాలి. जो भी संपर्क में आए वो सदा बधाई हो, बधाई हो ये गीत गाते रहे. ఎవరు మీ సంకల్పంలో వచ్చినా, అంటే మీ సంపర్కంలో వచ్చినా కూడా వారు సదా అభినందనలు, అభినందనలనే ఇదే గీతం పాడుతూ ఉండాలి. इस नए वर्ष में सभी को जो भी मिले व जो भी साथ में रहते हैं उनको सदा खुशी की दिलकुश मिठाई खिलाते रहना और सदा खुशी में मन से नाचते रहना. అయితే కొత్త సంవత్సరంలో అందరు ఎవరైతే మీతో కలుస్తారో, ఎవరైతే మీతో పాటు ఉంటారో వారందరి కూడా ఏంటి? సదా సంతోషమిక దిల్కుష్ మిఠాయి అనేది తినిపిస్తూ ఉండాలి. సదా సంతోషంతో మనసుతో నాట్యం చేస్తూ ఉండాలి. और सेवा में सभी को खुशी का खजाना भर भर कर बांटते रहना. ఇంకేం చేయాలట? సేవలో కూడా అందరికీ సంతోషం అనే ఖజానా నింపి నింపి పంచుతూ ఉండాలి. तो ऐसे नए जीवन, नए उमंग उत्साह चारों ओर के बच्चों को. అయితే ఇలాంటి కొత్త జీవితము, కొత్త ఉల్లాస ఉత్సాహాలు నలువైపులున్న పిల్లలకి నయే వర్ష్ కే సాత్ సాత్ ముబారక్ హో, ముబారక్ హో, గుడ్ నైట్ ఆర్ గుడ్ మార్నింగ్. తో బాబా అంటున్నారు ఇలాంటి నలువైపులున్న పిల్లలకి కొత్త సంవత్సరంతో పాటు, మరి కొత్త సంవత్సరంతో పాటు అంటే ఉల్లాస ఉత్సాహాలతో పాటు అందరికి కూడా అభినందనలు, అభినందనలు. గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. अच्छा, ओम शांति. तो आज का वरदान है दृढ़ निश्चय के आधार पर, दृढ़ निश्चय में का आधारंपై सदा विजयी बनने वाले, दृढ़ निश्चय में का आधारंపై सदा విజయులుగా అయ్యేవారే, सदा विजयी बनने वाले బ్రహ్మ బాప్ కే స్నేహి భవ. దృఢ నిశ్చయము ఆధారంగా సదా విజయం అనే విజయం యొక్క అంటే విజయులుగా అయ్యేవారే బ్రహ్మ బాబా స్నేహి భవ. दृढ़ निश्चय के आधार पर सदा विजयी बनने वाले ब्रह्मा बाप के स्नेही भव. దృఢ నిశ్చయం యొక్క ఆధారంపై సదా విజయులుగా అయ్యేవారే బ్రహ్మ బాబాకు స్నేహి భవ. जो दृढ़ निश्चय रखते हैं तो निश्चय की विजय कभी टल नहीं सकती. ఎవరైతే దృఢ నిశ్చయం పెట్టుకుంటారో వారి యొక్క నిశ్చయం యొక్క విజయం అనేది ఎప్పుడు అంటే తొలగిపోదన్నమాట, అది కదలదు. चाहे पांच ही तत्व या आत्माएं कितना भी सामना करें लेकिन वो सामना करेंगे और आप अटल निश्चय के आधार पर समाने की शक्ति से उस सामना को संभालेंगे. చూడండి, 5 తత్వాలు కానీ లేక ఆత్మలు కానీ ఎంత మిమ్మల్ని ఎదుర్కొన్నా కానీ బాబన్న వారు ఎదుర్కొంటారు, కానీ మీరైతే మీ స్థిరమైన నిశ్చయం యొక్క ఆధారంపై మరి దాన్ని అంటే ఆ ఎదుర్కొనే శక్తితో వారు దాన్ని మీరు ఇముడ్చుకుంటారట. వారు ఎదుర్కొనే శక్తిని మీరు ఇముడ్చుకుంటారు. కభీ నిశ్చయమే హల్చల్ నహీ హో సక్తా. వారు ఎంత మీ నిశ్చయాన్ని కదిలించాలనుకున్నా కూడా మీ నిశ్చయంలో అలజడి అనేది జరగదు, నిశ్చయం అనేది అటు ఇటు కదలదు. ऐसे अचल रहने वाले विजयी बच्चे ही
బాప్ కే స్నేహి హే. ఈ విధంగా చలించకుండా ఉండేటటువంటి విజయీ పిల్లలే బాబాకు స్నేహి. స్నేహి బచ్చే సదా బ్రహ్మా బాప్ కి భుజాओं में समाये रहते हैं. స్నేహి పిల్లలు సదా బ్రహ్మా బాబా యొక్క భుజాల్లోనే ఇమిడిపోయి ఉంటారు. స్లోగన్. सर्व खजानों की चाबी प्राप्त करनी है. సర్వ ఖజానాల తాళం చెవిని ప్రాప్తి చేసుకోవాలనుకుంటే सर्व खजानों की चाबी प्राप्त करनी है तो परमात्मा प्यार के अनुभवी बनो. సర్వ ఖజానాల తాళం చెవిని ప్రాప్తి చేసుకోవాలనుకుంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. सर्व खजानों की चाबी प्राप्त करनी है तो परमात्मा प्यार के अनुभवी बनो. సర్వ ఖజానాల తాళం చెవిని ప్రాప్తి చేసుకోవాలనుకుంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. तो आज का अव्यक्त इशारा है, अव्यक्ति साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो. అవ్యక్త శాంతి ద్వారా డబల్ లైట్ ఫరిష్తా స్థితి యొక్క అనుభవాన్ని చేసుకోండి. तो हर बात में, वृत्ति में, दृष्टि में, कर्म में न्यारापन अनुभव हो. तो ప్రతి విషయంలో కూడా మీ వృత్తిలో, దృష్టిలో, కర్మల్లో అతీతంగా ఉన్నట్లుగా అనుభవం అవ్వాలి. ये बोल रहा है लेकिन न्यारा प्यारा, प्यारा प्यारा लगता है. చూడు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎలా ఉన్నారు? న్యారా న్యారా అంటే చాలా డిటాచ్గా ఉన్నారు, అతీతంగా ఉన్నారు, ఇంకా చాలా ప్రియంగా కూడా అనిపిస్తున్నారు. ఆత్మిక ప్యారా. ఏం ప్రియ, ఎలా ప్రియంగా ఉన్నారు? ఆత్మికంగా. నంబర్ 1 ब्रह्मा की आत्मा के साथ आप सभी को भी फरिश्ता बन परंदा में चलना है. నంబర్ 1 బ్రహ్మ యొక్క ఆత్మతో పాటుగా మీరందరూ కూడా ఫరిష్తాగా అయ్యి పరంధామానికి వెళ్ళాలి. तो मन की एकाग्रता पर अटेंशन दो, ఆర్డర్ से मन को चलाओ. అయితే మనసు యొక్క ఏకాగ్రత పైన అటెన్షన్ ఇవ్వండి, ఇంకా ఆర్డర్ పైన మీ మనసుని నడిపించండి. ఇందులో లైన్ ఉందా, ఇంకా అయిపోయింది అర్థం కావట్లేదు ఇక్కడ ప్రింట్. तो ఆర్డర్ సే మనకు చెలావు, ఆర్డర్ అనుసారంగా మీ మనసుని నడిపించండి. అచ్చా, ఓం శాంతి. तो ఈరోజు అందరు కలిసి కార్పొరేటర్ దగ్గరికి వెళ్తున్నారు. అయితే వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చేసారి, ఇంకా రావాల్సింది ఎవరైనా? ఓకే, ఇప్పుడు బాబాని 2 minutes అందరు యోగం చేద్దాం. ఓం శాంతి. नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई. आया आया कि नव युग आया, ये दिल में याद आई. ओ खुशी के ढोल हम बजाए, बाबा के संग संग रास रचाए. इस पुराने वर्ष को हम देखे है विदाई. नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई. देखो सामने है नवयुग अपन आ रहा है, बड़ा सुहाना गैरी राज्य अपना आ रहा है. सुंदर
सजी है प्रकृति सतोगुणी, दैवी परिधानों की रौनक सुहानी, घर आंगन में हुई है आज नई रोशनाई। इस पुराने वर्ष को हम इस पुराने वर्ष को हम देते हैं विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। सभी आत्माएं धर्म पिता मिलके गाए, मेरे बाबा प्यारे बाप धरती पर प्रत्यक्षता का झंडा लहराए, सुखमय संसार हम मिलके बनाए। पल पल अपने नवयुग का अनुभव हो सदा ही। इस पुराने वर्ष को हम देते हैं विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। वह कल्याण से विश्व कल्याण हम अपना नारा, बातों से मुक्त हो जाए यही है हमारा। सफल करके सफलता को पाए, समय श्वास संकल्प व्यर्थ न जाए। मैं पर मेरे मन को देनी है विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। आया आया कि नव युग आया, ये दिल में याद आई। ओ खुशी के ढोल हम बजाए, बाबा के संग संग रास रचाए। इस पुराने वर्ष को हम देते हैं विदाई। नव वर्ष की सभी को मुबारक, दिल से है बधाई। ఓం శాంతి అక్క. ఓం శాంతి. అందరికీ ఓం శాంతి. ఓం శాంతి.